హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మస్తుగా ఉన్నారు కదా. మీరు మస్తుగా ఉంటేనే మేము మస్తుగా ఉండేది. మేమైతే గేదెలకు వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, మా ఆవులు అయితే మస్తుగా తింటున్నాయి. చూడండి, ఇక్కడైతే కొన్ని నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళ కోసం వచ్చాయి. చూడండి, ఇదంతా మొత్తం పందులు ఫ్రెండ్స్. పందులంతా కుల్లగిచ్చాయి. దీన్ని తవ్వడం అంటారు. మేమైతే పందులంతా కుల్లగిచ్చాయి అంటాము. చూడండి ఎలా చేశాయో. భూమిలో గడ్డలు ఉంటాయంట ఫ్రెండ్స్. ఆ గడ్డల కోసం వస్తాయంట పందులు. చూడండి, మా చిన్నగాడు బాగా అలవాటు అయిపోయాడు. మస్తుగా మేస్తున్నాడు. నున్నగా తయారైపోయాడు. ఇది వచ్చేసి కొత్త ఆవు దూడను తొలకొచ్చాము. చెంటి దూడ మేయడం అయితే మస్తుగా మేస్తుంది. దీని తల్లి దగ్గరనే ఉంది, వదలలేదు ఇది. ఇవైతే ఎక్కడికి వెళ్ళాలని దారి అయితే పట్టాయి. దీనిలో ముమ్మడి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నీళ్లు లేకపోయేసరికి బూడిదైతే ఎలా పూసుకున్నాయో. దగ్గరికి వెళ్తే తోకతో బద్దలు కొడతాయి. చూడండి, ఇలా వెళ్తున్నాయి. ఎంత దూరం వెళ్ళినా వెళ్ళిపోవాల్సిందే. చూడండి, ఇక్కడికి వెళ్ళాలంటే అది అవమ్మడి వెళ్ళాలి, కానీ ఈరోజు ఇలా వెళ్తున్నాయి. ఇదైతే ఈంతది ఫ్రెండ్స్, ఈ గేదె. చూడండి, ఈ మక్కులు వచ్చేసి గుంతలు పడ్డాయి. ఒక వారం లోపల ఈనేస్తుంది ఈ గేదె అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే గోరు చుట్టూ, ఏళ్ళకైతే గోరు చుట్టూ లేసింది. ఇలాగే పాలు పితుకుతున్నాను. చాలా కష్టంగా ఉంది. ఎడమ చేత్తో పాలు పిండుతున్నాను, కుడి చేతికైతే గోరు చుట్టూ లేసింది. చూడండి, మా గేదెలు అయితే దావ పడుతున్నాయి. ఇక వెళ్ళాలి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.